హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అసోసియేషన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అవుతున్నాము. సో వియత్నాంకి అయితే వెళ్తున్నాం అండి. 4th ఇంటర్నేషనల్ కంట్రీ నేను ఇప్పుడు వెళ్ళబోయేది. సో ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నాను. ఇమిగ్రేషన్ లో నన్ను ఏం అడగలేదు, జస్ట్ పాస్పోర్ట్ తీసుకున్నారు, బోర్డింగ్ పాస్ తీసుకున్నారు, స్టాంప్ వేసి ఇచ్చేసారు అంతే. సో వియత్నాంకి వెళ్ళడానికి మనకు ఖచ్చితంగా వీసా అయితే కావాలి. సో దానికి సంబంధించిన వెబ్సైట్ అయితే నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే ఇస్తాను. దాంట్లోకి వెళ్ళి మీరు చాలా సింపుల్ గా అయితే మీరు దాన్ని అప్లికేషన్ అయితే చేయొచ్చు. సో 7 వర్కింగ్ డేస్ లో అయితే మనకు వీసా అయితే వస్తుంది, టూరిస్ట్ వీసా. దానికి ఒక $25 ఛార్జ్ అయితే అవుతుంది. 2002 to 2300 అరౌండ్ అయితే అవుతుంది మనకి. సో ఇప్పుడు మనము లాంచ్కి అయితే వెళ్తున్నాము. సో ₹2 కార్డ్స్ ఉంటాయి కదా మనకి, కొన్ని రకాల క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ. సో వాటిని స్వైప్ చేసి మనం లాంచ్ లోకి అయితే వెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. సో డిన్నర్ ఫినిష్ చేసుకున్న తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ అయితే వేయండి, అయితే తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు మనము హైదరాబాద్ నుంచి హోచిమిన్ సిటీకి వెళ్తున్నాము. 11:35కి అయితే ఉంది మన ఫ్లైట్. సో ఇప్పుడు ఆల్రెడీ 10 అవుతుంది, ఇంకా మనకు 1 అవర్ టైం అయితే ఉంది. సో మంచిగా నీట్గా నిదానంగా డిన్నర్ ఫినిష్ చేసుకొని ఫ్లైట్ ఎక్కి రేపు పొద్దుగాల 5 వరకు అయితే దిగుతాం. సో అక్కడ ఇమిగ్రేషన్ అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం దనాంగ్ అయితే వెళ్తున్నాము. సో దనాంగ్ ఫ్లైట్ మనకి యాక్చువల్గా 9 o'clock అయితే ఉండాలి. సో అది కొన్ని రకాల ఇష్యూస్ వల్ల 11 o'clock అయితే షిఫ్ట్ అయింది. సో అంత టైం అయితే మనం ఎయిర్పోర్ట్ అయితే స్పెండ్ చేయాల్సిందే, ఏం చేయలేము. సో చూద్దాం, వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు అన్నీ అయితే అర్థమవుతాయి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం వియత్నాంకి వెళ్ళే ఫ్లైట్ నేమ్ వచ్చేసి vietjet8.com. ఇది డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి వియత్నాంలోని హోచిమిన్ సిటీకి అయితే ఫ్లై అవుతుంది. అండ్ ఈ ఫ్లైట్ లో మనకి ఓన్లీ 7 kgs హ్యాండ్ బ్యాగేజ్ మాత్రమే ఇస్తారు. అదే విధంగా చెక్ ఇన్ బ్యాగేజ్ అయితే ఇవ్వరు. సో ఇది ఎన్కామ్ లాంచ్. ఇక్కడ మనకి డిస్ప్లే అయితే అవుతుంది ఏమేమి కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారు. నేనైతే సింపుల్గా ఒక బీర్ అండ్ చికెన్ విత్ చపాతీతో అయితే కానిచ్చేసాను. మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువగా అయితే తినకండి, మళ్ళీ జర్నీలో ప్రాబ్లం అవుతుంది. ఫైనల్లీ డిన్నర్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనకు 27 గేట్ నెంబర్ దగ్గరికి అయితే వెళ్దాం మనము. సో ఇటువంటి చూస్తున్నారు కదా, సో కొద్దిగా నడవలేని వాళ్ళ కోసం పాపం మాకు ఆ విధంగా ఇలాంటివి అయితే ఉంటాయి. నడిచే వాళ్ళ కోసం అయితే అవసరం లేదులేండి. నాకు ఒక్కసారిగా అన్నీ చెప్పాలంటే ఏం గుర్తు రావట్లేదు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి, ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫైనల్లీ మనం 27A గేట్ నెంబర్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో గేట్ అయితే ఓపెన్ చేశారు. సో ఇప్పుడు ఫ్లైట్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో చూడొచ్చు, చాలా ఎంటీగా ఉంది కదా, అంటే వెనక సైడ్ ఉన్నారులేండి అందరూ. ఇది సోలోగా నా 3rd కంట్రీ అండ్ గ్రూప్ వైజ్ అయితే 4th కంట్రీ. 4 కంట్రీస్ అయితే విజిట్ చేసాం సక్సెస్ఫుల్గా. ఈ విధంగా మనకు అరేంజ్ చేసి ఉంటాయి ఫ్లైట్ లోపలికి వెళ్ళడానికి. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just 2 hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be 2 hearts running wild. వెల్కమ్ టు వియత్నాం. ఇది హోచిమిన్ సిటీ ఎయిర్పోర్ట్. ఇది జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాము. ఇప్పుడు టైం 5:45 అలా అయితే అవుతుంది. ఇమిగ్రేషన్ దగ్గర చూడండి, బొచ్చడు మంది ఉన్నారు. ఇది ఇప్పట్లోనే వడిసేటట్టు అయితే లేదు. అందరూ వియత్నాం మీదనే పోటెత్తినట్టున్నారు. జనాలు చూస్తే చూడండి ఒక్కసారి ఎంత మంది ఉన్నారు. ఈ ఇమిగ్రేషన్ కంప్లీట్ అయ్యేసరికి ఈజీగా 1 అవర్ పైన అయితే అవుతుంది. జస్ట్ ఇప్పుడే మనకు ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇమిగ్రేషన్ లో అయితే ఏం అడగలేదు, జస్ట్ పాస్పోర్ట్ ఇచ్చాను, బోర్డింగ్ పాస్ ఇచ్చాను అంతే. జస్ట్ చూసి స్టాంప్ వేసి అయితే ఇచ్చేసాడు. సో ఏమంటే ఏం అడగలేదు. జస్ట్ టూరిస్ట్ కంట్రీ కదా, చాలా మంది అయితే వస్తూ పోతూ ఉంటారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఇది ఎయిర్పోర్ట్ చాలా బాగుంది, నీట్ గా చూడడానికి. సో మనం ఇక్కడ నుంచి ఇప్పుడు దనాంక్ అయితే వెళ్తున్నాము. దనాంక్ నేను బుక్ చేసుకున్న టైం యాక్చువల్ గా 9 o'clock అండి. కాకపోతే ఇప్పుడు అది 11 o'clock అయితే షిఫ్ట్ అయింది. 2 hours డిలే అవుతుంది ఫ్లైట్. అది నిన్ననే నాకు ఈమెయిల్ అయితే వచ్చింది. మనం అయితే ఏం చేయలేము, అప్పటిదాకా ఇక్కడ టైం పాస్ అయితే చేయాలి ఖచ్చితంగా. సో ఇక్కడ ఎక్కడన్నా వాష్రూమ్స్లలో ఫ్రెష్ అయితే అవుతాము. సో ఇంకోటి ఏంటంటే ఈ vietjet8.com ఉంది కదా, సో దానికి సంబంధించిన ఫ్లైట్ లో మగవాళ్ళు ఎయిర్ హోస్టెస్ ఉండే నైట్. సో వెనక సీట్లో మొత్తం ఖాళీ ఉండే ఫ్లైట్ లో. పోనీ నేను వెనక్కి పోయి కూర్చుంటా అని అడిగితే అసలు ఒప్పుకోవట్లేదు మొత్తానికే.
వాడు ఏమంటున్నాడు అంటే అవన్నీ పేమెంట్ సీట్లు అంటున్నాడు. అవన్నీ ఎకనామీ సీట్లు మిగిలిపోయిన ఇవ్వడానికి కూడా వాడికి ఏదో నొచ్చినట్టు చేసుడు. ఐటంతా ఏదో కూర్చొని వచ్చినట్టు అయింది. మళ్ళీ ఎమర్జెన్సీ విండో కార్డ్ వచ్చింది నాకు. ఏంది 11, 12, 13 ఆ సీట్ల మధ్యలో ఎమర్జెన్సీ విండో కార్డ్ అయితే వచ్చింది. సో అక్కడ మనం వచ్చినట్లయితే మనకు ఈ పుషింగ్ బటన్ అయితే ఇవ్వడు, పుష్ బ్యాక్ బటన్ ఉంటుంది కదా, సో అదైతే ఇవ్వడు. సో అది ఆ విధంగా చాలా రిస్క్ అయితే అయింది. నైట్ అంతా నిద్ర అయితే లేదు. మనం ఎగ్జిట్ లో చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ సిమ్ స్టోర్స్ అండ్ మనీ ఎక్స్చేంజ్ స్టోర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే మనం ఒక సిమ్ అండ్ మనీ అయితే తీసేసుకున్నాము. అయితే మన దగ్గర $US తెచ్చుకున్నాము. మనం వచ్చేటప్పుడు ఒక $300 అయితే ఒక్క $US ఇక్కడ మనకి 27,140 రూపీస్ అయితే ఇస్తున్నారు. అంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది, కానీ అవి ఖర్చు చేసేటప్పుడు చాలా తక్కువగానే కనిపిస్తుంది. ఏంటంటే ఎక్స్పెండిచర్ అయితే సేమ్ ఉంటుంది. ఇవంతా మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ ఎయిర్టెల్ అండ్ మొబిఫోన్ అనేటి రెండు అయితే ఎక్కువగా వాడుతున్నారు, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఏదో ఒక సిమ్ అయితే తీసుకొని వెళ్దాం. సో జస్ట్ ఇప్పుడే ఒక $100 అయితే మనీ అయితే ఎక్స్చేంజ్ చేశాను. $100 కి మనీ ఎక్స్చేంజ్ చేస్తే మనకి 26,140 రూపీస్ అయితే వచ్చాయి. సారీ, 26 lakhs అయితే వచ్చాయి మనకు. మొత్తం లక్షలలో ఉంటాయి. ఇది చూసుకున్నట్లయితే 5 లక్షల నోటు చూస్తున్నారు కదా, 5 లక్షలు, లక్షల నోటు, ఇట్లా మొత్తం లక్షల మీదే మనం అయితే ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో $100 ఇస్తే మనకి 26,20,140 రూపీస్ అయితే వచ్చాయి మనకు. సో మనీ ఎక్స్చేంజ్ చేసుకున్నాను, అలాగే సిమ్ కూడా తీసేసుకున్నాను. మనీ మీకు తెలిసిందే, $100 నేను ఎక్స్చేంజ్ చేస్తే మనకి 26 lakhs అయితే ఇచ్చాడు. 26,14,000 రూపీస్ అయితే ఇచ్చాడు మనకి. అదే విధంగా సిమ్ అయితే తీసుకున్నాను. సిమ్ తీసుకుంటే మనకి ఏంటంటే ఇది సిమ్ కార్డు వినాఫోన్, అది 2,50,000 అయింది. అంటే మన కరెన్సీలో చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 800 to 900 మధ్యలో అయితే ఉంటుంది. సో బాగానే ఉంది. నేను సిమ్ కార్డ్ వేసిన తర్వాత కూడా చూసాను. మనకు ఒక 50 లోకల్ మినిట్స్ కూడా ఇచ్చాడు. మన క్యాబ్లకు కానీ లేకపోతే బైక్ ట్యాక్సీ కానీ బుక్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు మనము ఇంటర్నేషనల్ డిపార్చర్స్ బయట అవుతున్నాము. సో అది ఇంటర్నేషనల్ అరైవల్స్ బయట అవుతున్నాం మనము. సో ఇగో ఇటు సైడ్ మనకు ఫ్రీ షటిల్ బస్సెస్ అయితే ఉన్నాయి. సో అది ఎక్కి మనం సీదా డొమెస్టిక్ డిపార్చర్స్కి అయితే వెళ్ళొచ్చు. సో కాస్ట్ అయితే రిలాక్స్ అవుతున్నా. మన ఫ్లైట్ ఎలాగో కొద్దిగా డిలే అవుతుంది కదా, సో దాని వల్ల అయితే ఇక్కడే కొద్దిగా వెయిట్ చేస్తున్నా. ఇక్కడ గ్రీన్ కలర్ బస్ కనిపిస్తుందా, ఇది డొమెస్టిక్ డిపార్చర్స్కి వెళ్ళడానికి ఫ్రీ షటిల్ బస్. ఇది టర్మినల్ T1, T2 అండ్ నుంచి T3 వరకు ఉందని చెప్పి మనకు కనిపిస్తుంది. చూడండి ఒకసారి. ఎయిర్పోర్ట్ బయట చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది డొమెస్టిక్ టర్మినల్. చూడండి చాలా నీట్గా ఉంది. సో ఇక్కడైతే బోర్డు ఉంది చూడొచ్చు మీరు, వే ట్రావెల్ ఎయిర్లైన్స్ అని చెప్పి. నేను వెళ్ళేదైతే అదే D1, D2 అని చెప్పి రాసుంది. వే ట్రావెల్ ఎయిర్లైన్స్, పసిఫిక్ ఎయిర్లైన్స్, వాస్కో, రకరకాలుగా ఉన్నాయి. యారో మార్క్ అయితే పైకి అయితే చూపిస్తుంది, చూడొచ్చు మీరు. సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా పైకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు, కానీ లోపలికి వెళ్దాం ఇప్పుడు. ట్రిప్లో టోటల్గా నేను ఇండియా నుంచి 2 ఫ్లైట్స్ కదా, అంటే ఇండియా నుంచి ఇక్కడికి రావడానికి ఒక ఫ్లైట్, ఇక్కడ నుంచి ఇండియాకి వెళ్ళడానికి ఒక ఫ్లైట్. ఇక్కడ నేను మొత్తం 3 ఫ్లైట్లు అయితే ఎక్కుతాను. సో ఇవాళ మనం హోచిమిన్ సిటీ నుంచి దనాంగ్ ఒక ఫ్లైట్ అయితే ఎక్కుతాము. సో దనాంగ్ నుంచి మళ్ళీ హనాయ్కి అయితే ఒక ఫ్లైట్ ఎక్కుతాము. అది 14th రోజు, అంటే ఎల్లుండి. మళ్ళీ 14th రోజు తర్వాత 15th అక్కడ స్టే చేస్తాము. 14th, 15th, 16th రోజు మళ్ళీ హనాయ్ నుంచి మళ్ళీ హోచిమిన్ సిటీకి అయితే వస్తాము. సో ఇక్కడ నుంచి ఈవినింగ్ ఫ్లైట్ అయితే ఉంది మనకి 16th రోజు. సో ఈ విధంగా ఎందుకు బుక్ చేసుకున్నానంటే నాకు కొంచెం తక్కువలో పడింది. ఏంది, డైరెక్ట్ టు వియత్నాంకి డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే లేకుండే ఇంతకు ముందు. 26,000-27,000 చూపించేటివి, మళ్ళీ 10 hours జర్నీ ఉండేది. అంటే మధ్యలో లే ఓవర్ పెట్టేవాళ్ళు ఎక్కడో ఒక దగ్గర. సో ఆ విధంగా ఉండేసరికి డైరెక్ట్ ఫ్లైట్లు పెట్టిందని చెప్పి అనేసరికి అయితే ఈ విధంగా అయితే బుక్ చేసుకున్నాను. కాకపోతే మీకు మంచి ప్లాన్ అయితే మొత్తం ఫుల్ టూర్ ప్లాన్ లో అయితే ఇస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్. ఇక్కడ వాష్రూమ్ వెళ్దాం అనుకుంటే మనకు టాయిలెట్స్లో వచ్చేసి ఓన్లీ పేపర్ మాత్రం యూజ్ చేయాలి, వాటర్ లేదు. వాటర్ గన్స్ కానీ వాటర్ ట్యాప్స్ కానీ ఏం లేవు అసలు. చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అసలు రెగ్యులర్గా తిరిగే వాళ్ళు ఎయిర్పోర్ట్స్లలో ఇట్లా తిరుగుతారేమో కానీ చాలా ఇబ్బంది ఉంది. బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాను. మనకి 11 o'clock అవుతుంది బోర్డింగ్ టైం, చూడొచ్చు మీరు. సో ఇప్పుడైతే మనం గేట్స్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడే రెస్ట్ తీసుకుందాం. ఇక ఈ హోచిమిన్ సిటీ నుంచి మనకి దనాంగ్కి ఫ్లైట్ అరౌండ్ 4,000 ఏమో పడింది నాకైతే. మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఇస్తాను కరెక్ట్ రేట్ ఎంతనో. యాక్చువల్గా మనము ఈ టైం వరకు ఫ్లైట్లో ఉండాలి. అంటే 9 o'clockకి స్టార్ట్ అయ్యి 10 వరకు అయితే మనం దిగిపోవాలి. కాకపోతే ఇది ఆల్రెడీ 11:40, అంటే 2 hours డిలే అయింది కదా. సో ఇంకా ఇక్కడే ఉన్నాము. సో అట్లయినా సరే చెక్ ఇన్ టైం వరకు అయితే హోటల్కి వెళ్ళిపోతాం మనము. నేను అక్కడైతే ఒక హాస్టల్ అయితే బుక్ చేసుకున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను అదే విధంగా ఉంటుందో.
కాకా ఇగో ఇప్పుడే దిగుతానరా, రాత్రి దిగిన ఇంకో ఫ్లైట్ ఎక్కిన. మనం వచ్చిన ఫ్లైట్ ఇగో ఈ విధంగా అయితే ఉంది, ఎల్లో కలర్ లో. వీ ట్రావెల్ ఎయిర్లైన్స్ అంటారు దీన్ని, పెద్దగానే ఉంది. సో ఇక్కడ నేను దనాంగ్ లో ఒక హాస్టల్ అయితే బుక్ చేసుకున్నాను. హాస్టల్ మనకు ఎయిర్పోర్ట్ నుంచి 4 to 5 కిలోమీటర్స్ దూరంలో అవుతుంది. సో బయటకు వెళ్ళిన తర్వాత మరి గ్రాబ్ యాప్ అని ఒకటి ఉంటుంది, గ్రాబ్ యాప్ యూజ్ చేసి కూడా మనం వెళ్ళొచ్చు. లేకపోతే ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఉంటుందో కూడా చూస్తాను. మాక్సిమం అయితే గ్రాబ్ యాప్ ద్వారానే వెళ్ళిపోతాను, ఎందుకంటే దానిలో బైక్ ట్యాక్సీలు కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు కనుక ఎప్పుడైనా వియత్నాం వచ్చినట్లయితే ముందుగా మీరు చేయాల్సిన పని ఫోన్లో గ్రాబ్ యాప్ వేసుకొని అయితే రాండి, ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోదాం. కనిపిస్తున్నది ఎయిర్పోర్ట్. మనకి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇలా బయటకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ గ్రాబ్ పికప్ అండ్ డ్రాపింగ్ పాయింట్ అయితే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి బుక్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా అయితే బైక్ యాక్సెస్ ఉంటుంది. డైరెక్ట్ గా మీరు ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బుక్ చేసినట్లయితే అక్కడికైతే బైక్ రాదు కాబట్టి యాక్సెస్ తీసుకోదు, ఓన్లీ క్యాబ్స్ కి మాత్రమే అక్కడికి తీసుకుంటది. సో ఇప్పుడు నేను గ్రాబ్ ట్యాక్సీ దగ్గర అయితే ఉన్నాను. ఇదంతా చూసుకోవచ్చు మీరు, గ్రాబ్ పికప్ పాయింట్ అంటారు దీన్ని. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఒక అతను కూడా ఉన్నాడు, గ్రాబ్ అతను. సో హెల్మెట్ అయితే కంపల్సరీ, హెల్మెట్ ఫర్ ద బ్యాక్ సీటర్ ఆల్సో, రైట్? ఓకే. సో షెల్ వి గో. వియత్నాంలో ట్రాఫిక్ రూల్స్ ఇండియాతో పోలిస్తే కాస్త భిన్నంగా అయితే ఉంటాయి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి వాళ్ళకు రైట్ సైడ్ అయితే డ్రైవింగ్ ఉంటుంది. మనకి ఇక్కడ రైట్ సైడ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది కదా కార్కి, అక్కడ లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. సింపుల్ లాజిక్. మనము ఇక్కడైతే ఎడమ సైడ్ నుంచి వెళ్తాము, అక్కడైతే మనం కుడి సైడ్ నుంచి వెళ్ళాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, వియత్నాంకి వచ్చినప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు డ్రైవింగ్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. నాకు అక్కడ ఫ్రంట్ లో కనిపిస్తున్నది డ్రాగన్ బ్రిడ్జ్. ఇది సాటర్డే ఆర్ సండేలలో దీని నోట్లో నుంచి ఫైర్ వస్తుంది, మంచిగా ఉంటుంది అని చెప్పి అన్నారు. ఇవాళ వీలైతే సండే, మరి మనమైతే ట్రై చేద్దాము. దీన్ని చూసుకోండి ఒక చూపు అయితే. డ్రాగన్ బ్రిడ్జ్ పక్కనే చూసుకున్నట్లయితే సాంట్రా నైట్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది, డైలీ నైట్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను బుక్ చేసుకున్న హోటల్ ఇదే అండి, హాస్టల్ కోంటికి. సో ఫోన్ నెంబర్ కూడా ఉంది ఇక్కడ. సో ఇప్పుడే చెక్ ఇన్ అయితే అవ్వాను. ఎంత 2 నైట్లకు కలిపి 2,20,000 రూపీస్ అయితే అయింది డాంగ్లో. సో ఇప్పుడు అది ఏ విధంగా ఉంటుందో హాస్టల్ అయితే చూపిస్తాను మీకు. నేను చూసారు కదా, ఇదే మన రూమ్. ఇగో ఇదే నా బెడ్. బస్ అల్లాగా ఉంది, మంచిగా చిన్న బాల్కనీ కూడా ఇచ్చిండు. సో ఒకసారి బాల్కనీ కూడా చూద్దాం. ఇది లాక్ చేసి ఉంది కదా. ఓకే, బయట సైడ్కి. సో ఇక్కడ నుంచి మీరు బాల్కనీ వ్యూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. నైట్ పూట మంచి చిల్లు ఉంటుంది అనుకుంటా, చూద్దాం. చూసారు కదా హాస్టల్ ఎలా ఉందో. ఈ హాస్టల్లో ఉంటే ఒకటి ఇబ్బంది ఏంటంటే, మనం వచ్చినప్పుడు కొన్ని చదువుకుంటూ ఉంటాం కదా బ్యాగ్ కానీ, అట్లా ఏందో అక్కడ పడుకున్న వాళ్ళు కొద్దిగా ఫీల్ అవ్వరు అసలు. వాడు ఒకళ్ళు వేసి బెడ్షీట్లకి వెళ్ళి చూస్తాడు మరి అనేది వేసినట్టు. ఇది ఒకటి ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఒక్కలము మనం రూమ్ తీసుకొని ఉంటే కాస్త లోన్లీ ఫీలింగ్ ఉంటుంది అని చెప్పి ఇట్లా హాస్టల్లో ఉంటుండడం. ఓకే, ఈ వీడియో మీ అందరికి ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఒక కామెంట్ పడేస్తే చాలు, నేను పక్కా రిప్లై ఇస్తాను మీకు. అండ్ కొంచెం గాబరైంది పేర్లు అదంతా పలకడానికి. నాకు ఈ వియత్నాంలో హయాన్ అని చెప్పి, హనాయ్ అని చెప్పి, దనాంగ్ అని చెప్పి డిఫరెంట్ ఉన్నాయి నేమ్స్ అయితే. సో నేను నెక్స్ట్ వీడియో మంచిగా అయితే తీస్తాను. నెక్స్ట్ వీడియో మనకు ఈ దనాంగ్ ఏరియాలో ఉన్న లోకల్ ప్లేసెస్ ఏముంటే అవైతే చూపిస్తాను. సో రేపు నేను ఈ బనా హిల్స్కి అయితే వెళ్తాను. సో అది కూడా స్టే ట్యూన్. మళ్ళీ మంచి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియోని డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.